హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చేసి తాటి తాటిపండు గారెలండి. ఇది ఓల్డ్ రెసిపీ అండి. మన అమ్మమ్మలు వాళ్ళు అయితే విలేజ్లో అయితే బాగా చేస్తారు. మా చిన్నప్పుడు ఒక తాటిపండు దొరికిందంటే వెంటనే దాన్ని తాటి గారెలు కానీ తాటి రొట్టె కానీ వేసుకుని తినేసేవాళ్ళం. కాలానికి అనుగుణంగా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలకి తాటి గారెలు కానీ తాటి కాయలు కానీ ఇటువంటి అంటే ఏమో తెలియదు. మనకి వెంటనే తాటి పండు కానీ దొరికిందంటే పిల్లలకి ఖచ్చితంగా ఈ టేస్ట్ అని రుచి చూపించాలి. తాటి గారెలు కానీ తాటి రొట్టె కానీ వేసి వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనమైతే ఇప్పుడు 2 కాయలు అయితే తీసేసుకున్నామండి. ఈ కాయలకి ఇట్లా పైన ఉన్న ఈ టెంకనైతే తీసేసేయాలి. టెంక తీయగానే తెలిసిపోతుంది లోపల అనేది మనకి ఎంత సాఫ్ట్గా ఉందనేది. ఈ టెంక తీసిన తర్వాత ఆ పైన ఉన్న ఆ బ్లాక్ కలర్ దాన్ని కూడా రిమూవ్ చేసేయాలి. ఇది అంతా తీసేస్తే లోపల 3 పార్ట్స్ కింద ఉంటుందండి. అంటే 3 టెంకల కింద ఉంటుంది. ఈ 3 టెంకల్ని సపరేట్ చేసి పైన ఉన్న ఆ బ్లాక్ కలర్ లేయర్ అంతా తీసేసి దీంట్లో ఉన్న గుజ్జునంతా సపరేట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా మనం బ్లాక్ కలర్ లేయర్ అంతా తీసేసి ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జును సపరేట్ చేయాలంటే చాలా ఈజీ మెథడ్ అండి. అది చాలా సపరేట్ చేయడం అనేది. మనము వడియాలు ఎవుకునేది ఉంటుంది కదండి, దీంతో ఇట్లా రిమూవ్ చేస్తే దీనిపైన ఉన్న గుజ్జు అంతా ఇట్లా నీట్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. మనం ఉన్న 6 టెంకలు కూడా ఈ విధంగానే దీంట్లో ఉన్న గుజ్జునంతా సపరేట్ చేద్దాం. ఇప్పుడు పీచు లేకుండా చూడండి, ఇప్పుడు పీచు లేకుండా ఓన్లీ గుజ్జు వరకు సపరేట్ అయింది. ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఇది కప్పులోకి సపరేట్ చేసుకుందాము. ఈ తాటిపండు గుజ్జు అనేది 1.5 కప్పు ఉందండి. ఈ 1.5 కప్పుని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకుని కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉండే కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకుని 1.5 కప్పు ఈ తాటి గుజ్జు అనేది దీంట్లో వేసుకున్నామండి. ఈ 1.5 కప్పుకి 1.5 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు ఈ బియ్యం పిండిని అనేది ఈ గుజ్జులో కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. బియ్యం పిండితో పాటు 1 కప్పు తురిమిన బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు ఎందుకు అంటే ఈ గుజ్జు అనేది స్వీట్గా ఉంటే 1 కప్పు సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ లేకపోతే 1.5 కప్ వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి మనం మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం బాగా గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనం గారెల పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇంక స్టవ్ ఆన్ చేసుకుని మనం గారెలు వేసుకోవడానికి బాండీ పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని గారెలు వేయడానికి వీలుగా పాల కవర్ కానీ లేదా మనం ఆయిల్ వాడే కవర్ కానీ యూజ్ చేసుకుని ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం ఉండల కింద తీసుకుని గారెల మాదిరిలా వేసుకుందాము. దలసరగా మందంగా వేసుకుంటే ఇవి లోపల ఉడకవండి. ఇవి పలుచగా వేసుకోవాలి. నూనె బాగా వేడిన తర్వాత ఇవి మీడియం ఫ్లేవర్లోనే గారెలు అనేది వేగాలండి. హై ఫ్లేమ్ పెడితే మాత్రం గారెలు అనేవి పైన మాడిపోతాయి, లోపల అనేది ఇంకా పచ్చిగా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత సిమ్లో పెట్టి మాత్రమే ఈ గారెల్ని వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం ఇంట్లో గారెలు అయితే ఎలా వేసుకుంటామో అదేవిధంగా పిండినంతలా గారెలా వేసుకోవాలి. ఇవి వేడి మీద కన్నా చల్లగా అయిన తర్వాత తింటేనే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇవి వేసిన 1/2 అవర్ తర్వాత ఇవి తింటే వీటి యొక్క టేస్ట్ అనేది తెలుస్తుందండి. గారెలు అనేది ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్నాం. గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. ఫ్రెండ్స్, మరి నా వీడియో ఎలా ఉంది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.